బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల రెండో రోజు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ లో అందిస్తారు. వేణు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ మీడియా సమావేశం ముగిసింది. ఇటు కన్నెపల్లి వద్ద తర్వాత ఇప్పుడు మరికొద్దిసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వచ్చి పరిశీలించున్నారు. అంటే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టుల బాట పట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం ఒక వ్యక్తి అయితే, పక్కనే గోదావరి పోతున్నా కూడా కనీసం తెలంగాణ సంబంధించిన భూములన్నీ కూడా బీడు భూములుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే గోదావరి నీళ్లు ప్రతి చుక్కను ఒడిచి పట్టుకోవాలి, తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో కాళేశ్వరం అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అని చెప్పాలి. దీని నేపథ్యం ఒక అయితే ఈ కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ కు ఒక స్పెషాలిటీ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుండే మన కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత చూసుకుంటే మన గాయత్రి ద్వారా రాజరాజేశ్వర బ్యారేజీ నుంచి చూసుకుంటే ఎల్ఎండి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్లు ఇవ్వచ్చు అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాళేశ్వరం అంటే ప్రాణహిత గోదావరి, ఇక్కడే బ్యారేజ్ నిర్మాణం ఎందుకు చేపట్టారంటే ప్రాణహిత అనేది జీవనది. ఎండాకాలంలో సైతం 5 క్యూసెక్కుల నీరు వచ్చేస్తూ ఉంటుంది. కనుక ఇక్కడే కనుక బ్యారేజీ నిర్మించినట్టయితే తెలంగాణ బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయొచ్చనే లక్ష్యంతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి సునీత. అంటే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ చెప్పింది ఏంటంటే, నిన్న ఎల్ఎండిని పరిశీలించిన తర్వాత నిన్న చెప్పినట్టు ముఖ్యం ఏంటంటే, నిన్నటి రోజు ఇదే ఎల్ఎండిలో 12 టీఎంసీల నీళ్లు ఉండేది, కానీ ఈ రోజు 5 టీఎంసీల నీళ్లు ఎందుకు వచ్చాయి? ఈ పరిస్థితికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతుల పక్షపాతిగా ఉండాల్సినటువంటి నేపథ్యం ఒకైతే, కానీ రైతు పక్షపాతిగా కాదు, రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు డ్యాంలన్నీ కూడా వెలబెలబోతూ కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇటు రాజరాజేశ్వర డ్యామ్ చూసుకుంటే 27 టీఎంసీలు ఉంటుంది, కానీ ప్రస్తుతం 5 టీఎంసీలే ఉన్నాయి. ఎల్ఎండి చూసుకుంటే 24 టీఎంసీలు ఉండాలి, కానీ అక్కడ చూసుకుంటే కూడా 5 టీఎంసీలు ఉన్నాయి. అన్నపూర్ణ బ్యారేజీలో నీళ్లు లేవు, కొండపోచంలో నీళ్లు లేవు. ఇటు అంటే ప్రతి బ్యారేజ్ కూడా ఇటు వెలబెలబోతూ కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కాంగ్రెస్ నెగ్లిజెన్సీ. కాకపోతే ఒకటి ఏంటంటే, ప్రస్తుతం మనం ఉన్నటువంటి సీన్ చూసుకుంటే ఇక్కడ ఇదే బ్లాక్ 7 ఈ బ్యారేజీ విషయానికి వస్తే కూడా ఈ బ్యారేజీలో 86 పిల్లర్లు ఉంటాయి, 85 గేట్లు ఉంటాయి. ప్రస్తుతం మనం ఏదైతే డ్యామేజ్ అయిందన్నటువంటి పిల్లర్ మీదనే ఉన్నాము. ప్రస్తుతం సునీత చూడొచ్చు, ఇదే ప్రస్తుతం ఈ డ్యామేజ్ అయిందనే నెపం చూపెట్టే వీళ్ళు ఆపుతున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం కిందికి చూసినట్టయితే ఇదే పిల్లర్ కొద్దిగా వంగింది. ఈ పిల్లర్ వంగిన తర్వాతనే ఇక్కడి నుంచే నీళ్లు మనకు ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడకపోతున్నాయి. అంటే ఈ నేపథ్యం చూపెట్టి ఒకటైతే అక్కడ చూసినట్టయితే ఇది బ్లాక్ నెంబర్ 7 లో 19, 20, 21 ఈ 3 పిల్లర్లు చూసుకుంటే 19వ బ్లాక్ సంబంధించి 7వ బ్లాక్ సంబంధించి 19వ పిల్లర్ డ్యామేజీ అని చూపెట్టి అంటే నీళ్లను పంపిస్తలేరు, ఈ యొక్క నిర్మాణం చూపెడతలేరు. అంటే ముఖ్యంగా తెలంగాణ రైత పక్షపాతిగా ఆనాడు కేసీఆర్ అంటే ఈనాటి బ్యారేజ్ నిర్మిస్తే ఈనాడు మాత్రం ఒక ప్రాబ్లం చూపెట్టి దీన్ని రిపేర్ చేయకుండా, కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయకుండా బ్యారేజీలన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే గతంలో చూసుకుంటే ఇదే సంవత్సరంలో గతంలో కలకలలాడుతూ కనిపించిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పే కక్షపూరిత ధోరణి. అంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారం ఉంటుంది పోతుంది, కానీ ప్రజలు శాశ్వతం, ప్రజా ప్రయోజనార్థం ప్రతి ఒక్కరు కూడా రైతన్నల కోసం, రైతు శ్రేయస్సు కోసం ఇలాంటి వాటిని రిపేర్ చేయాలి. రిపేర్ చేసి వారికి నీళ్లు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక కేసీఆర్ ని బలపరచాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తోందని చెప్పి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చెప్పినటువంటి విషయం మనకు అర్థమైంది. మరోవైపు చూసుకుంటే కూడా దీన్ని ప్రత్యేకంగా క్రిమినల్ లెగ్జెన్సీ అంటే ఇది నేరపూరితంగా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది అని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. సునీత, ఏదేమైనా కానీ మొత్తం మీద చూసుకుంటే ఇదే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ఆన్ చేసినట్టయితే మనకు ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే బ్యారేజీని ఫస్ట్ వివరిస్తాను. ఇదే బ్యారేజీ 19, 20 ఇది మహారాష్ట్ర, అటు సైడ్ మహారాష్ట్ర ఉంటుంది, ఇటు తెలంగాణ. ఇదే బ్యారేజీ ఇక్కడే కుంగింది, ఇదే బ్రిడ్జి. కానీ నీళ్లు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో పోతున్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పోతున్నాయి. అంటే దీనికి దానికి ఏం సంబంధం? కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసినట్టయితే అన్నారం, సుందిల్లా, ఇటు సుందిల్లతో పాటు ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర కావచ్చు, రాజరాజేశ్వర నుంచి చూసుకుంటే ఇటు ఎల్ఎండి చూసుకుంటే కూడా ఎల్ఎండి నుంచి అంటే చివరి ఆయకట్టు అనేటువంటి నల్లగొండ జిల్లా వరకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు.
అంటే నల్గొండ జిల్లా వరకు కూడా ఈరోజు ఎండిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే సాగునీరు కూడా డోకా లేకుండా ఒక బ్యారేజీ నిర్మాణం చేపడితే కావాలని చెప్పి దీని మీద ఒక దుష్ప్రచారం, చిన్న లోపాన్ని చూపెట్టి పనిచేయకుండా ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తలేరు, అటు రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలి, కానీ ఇటు రాజకీయ ప్రయోజనాలు అంటే రాజకీయ కక్ష ధోరణి చూసుకుంటూ తమ అంటే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల కోసం మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలి. అధికారం ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. అంటే అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ ప్రజలు శాశ్వతం, రైతాంగం శాశ్వతం. రైతాంగం కోసం ఈనాడు కన్నెపల్లి పంప్ హౌస్ను మీరు తప్పకుండా ఆన్ చేయాలి. లేకుంటే మాత్రం 2వ తారీఖు వరకు మేము అల్టిమేటం ఇస్తున్నాం. 2వ తారీఖు వరకు మనక ఈ కన్నెపల్లి పంప్ హౌస్ను కనుక ఆన్ చేయకుంటే 50,000 రైతులతో ముట్టడిస్తాం. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు పంపును ఆన్ చేస్తాం, రైతాంగానికి నీళ్లు ఇస్తామని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది సుంత. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద చూసుకుంటే గత 10-15 రోజుల నుంచి కూడా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కూడా ఈ రోజు చూసుకుంటే కూడా 8,70,000 క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. అంటే ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగు నీరు లేని నేపథ్యంలోనే ఈ యొక్క బ్యారేజీల నిర్మాణం చేపట్టాం. దీనికి సంబంధించి చూసుకుంటే అంటే తెలంగాణ సంబంధించిన ప్రతి బీడు భూమిలో కూడా ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలనే ఒక ఉద్దేశంతో కట్టబడినటువంటి ఈ ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే ఈరోజు అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయో బ్యారేజీ ఉన్నా కూడా ఈ రోజు కూడా నీళ్లన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయని చెప్పి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సుంత. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసినట్టయితే దీని ద్వారా ఇటు అన్నారము, సుందిల్లా, ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్ నింపవచ్చు, ఎల్ఎండి నింపొచ్చు, అన్నపూర్ణ నింపొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎత్తిపోతలకు సంబంధించి చూసుకుంటే కాళేశ్వరానికి ఇంటర్నేషనల్ చరిత్ర ఉంది, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా ప్రాజెక్టుల బాట పట్టినటువంటి నేపథ్యం బీఆర్ఎస్ శ్రేణులు. అవసరం అనుకుంటే వాతావరణం అనుకూలిస్తే ప్రతి ప్రాజెక్టును నేను సందర్శిస్తానని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది సొంత. అంటే మొత్తం మీద అయితే ఇప్పుడు చూసుకుంటే 8,70,000 క్యూసెక్కుల నీరు పోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిని వృధా కాకుండా తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. 2వ తారీఖు వరకు మాత్రం మేము వేచి చూస్తాం. 2వ తారీఖు మాత్రం వీళ్ళు కనుక కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయకపోతే మాత్రం 50,000 రైతులతో ముట్టడించి మేమే కన్నెపల్లి సంబంధించిన పంపులను ఆన్ చేస్తాం, నీళ్లు అందిస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ బృందం ఇటు మేడిగడ్డకు వస్తారు. కన్నెపల్లిలో ఇప్పుడే మీడియా సమావేశం నిర్వహించారు. అతను ఇప్పుడు కొద్దిసేపట్లో మేడిగడ్డకు వస్తారు. ఇక్కడ కూడా పరిశీలిస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎట్లా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కూడా మాట్లాడతారు. ఏదేమైనా కానీ అంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజలు శాశ్వతం, రాజకీయాలు పక్కన పెట్టాలి, కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయాలని చెప్పిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. డోర్ టు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.